నమస్తే, తెలుగు రాజ్యం స్వాగతం. నేను మీ సంధ్య. తమిళనాడులో టీవీకే పార్టీ అధినేత విజయ్ సాధించడంతో తమిళనాడు వ్యాప్తంగా విజయ్ అభిమానులు, అలాగే విజయ్ అభిమానులు ఎక్కడెక్కడ ఉన్నారో అన్ని చోట్ల సంబరాలు చేసుకుంటున్నారు. ఇది బాగుంది, మనం కూడా అప్రిషియేట్ చేద్దాము. సరే, ఆ ప్రాంతానికి సంబంధించి ఆయన నమ్మిన సిద్ధాంతాలు, ఆయన చేయాలనుకున్న జనాలకు చేస్తే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ ఏంటంటే, ఒకరి గెలుపు ఇంకొకరిని కంపారిజన్ చేయడం ఏంటి అన్న ఒక చర్చ తమిళనాడు రాజకీయాలు, ముఖ్యంగా సౌత్ని బాగా ఏంటంటే ప్రభావానికి గురి చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా దాంట్లో ఏపీ తెలంగాణకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటే, ఏపీకి సంబంధించి మరింత చర్చ అధికంగా జరుగుతుంది. ఎందుకంటే విజయ్ ఆల్రెడీ సినిమా నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి, అటు పవన్ కళ్యాణ్ గారి గురించి, దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి మద్దతు కింద అక్కడ ఆ ఫ్యాక్టర్ పనిచేసింది అంటూ ఆ తరపు నుంచి రెండు రకాలుగా డిస్కషన్ నడుస్తుంది. ఒకరి స్టామినా ఒక దగ్గర ఒకలా ఉంటే ఇంకో దగ్గర ఇంకోలా ఉంటుంది. ఎందుకు అక్కడ నుంచి ఇక్కడికి కంపారిజన్ చేస్తూ మనల్ని మనం తక్కువ చేసుకుంటున్నాము అన్న విషయానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇన్డెప్త్ డీటెయిల్స్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిలకడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంజయ్ గారు. తమిళనాడులో విజయం సాధిస్తే ఏపీకి వచ్చిన నష్టం ఏంటి? ఏపీ పొలిటికల్ లీడర్లను ఎందుకు కంపేర్ చేస్తున్నారు? అసలు ఆ పోలిక కరెక్టే అంటారా? అస్సలు కాదు, కానే కాదు. ఎందుకంటే విజయ్కి సాధ్యమైంది కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఎందుకు సాధ్యం కాలేదు, లేదా గతంలో పవన్ కళ్యాణ్కి ఎందుకు సాధ్యపడలేదు అనేటటువంటి చర్చలు అర్ధరహితమైనటువంటి చర్చలు. ఏమాత్రం అవి అసలు సమంజసమైనటువంటి చర్చలు అయితే కానే కాదు. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ నెలకొల్పినటువంటి ఆ సమయం, సందర్భము వేరు. దాని గురించి మనం చాలాసార్లు చర్చించాం. అవును. ఎందుకంటే బలమైన ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉండి, ఒక బలమైన ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉండి, మరొకవైపు తెలంగాణ భావోద్వేగం మరొకవైపు పెళ్ళుబుగుతున్న సందర్భంలో చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో నియోజకవర్గాల పునర్విభజనకు రాజశేఖర రెడ్డి గారు తెరదీసి ఆ సమయంలో అది సాధ్యపడకపోగా ఆ తర్వాత 2014 ఎన్నికలకి పవన్ కళ్యాణ్ గారు పార్టీని ప్రకటించి జనసేన అనే పార్టీ ద్వారా ఆయన వెలుపలికి వచ్చి, ఆయన ఆ సమయంలో ఆయన కూటమిలో ఉండటం, ఏ స్థానాలు కోరకుండా తీసుకోకుండా ఆయన కూటమిలో జట్టు కట్టి కొనసాగడం, 19 ఎన్నికల నాటికి ఆయన బీఎస్పీ, సిపిఐ, సిపిఎంలతో జట్టు కట్టి ఆయన రావటం, ఆ ఎన్నికల్లో ఆయన కేవలం ఒకటంటే ఒక స్థానానికి జనసేన పరిమితం కావడం, స్వయంగా ఆయన ఓడిపోవడం, ఇవన్నీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి, తమిళనాడు రాజకీయాలకి భావోద్వేగపరంగా చాలా అంతరాలు ఉన్నాయండి. ఎందుకంటే అక్కడ మీకు రాజకీయ రంగప్రవేశం చేసే నాటికి, అంటే రాజకీయ పార్టీగా టీవీకేని విజయ్ గారు ప్రకటించే నాటికి ఏంటంటే ఆయన 10-15 సంవత్సరాల కాలం, ఒక దశాబ్దంన్నర కాలంగా ఏంటంటే ఆయన 32 సంవత్సరాల సినిమా కెరీర్ని మనం తీసుకుంటే 92 నుంచి ఆయన కథానాయకుడిగా ఉన్నారని అనుకుంటే, ఆయన ఒక 2005, 2008 ఆ ప్రాంతానికల్లా ఏంటంటే సేవా కార్యక్రమాలకు సంబంధించి ఆయన చాలా ఉధృతంగా, విస్తృతంగా చాలా నియోజకవర్గాలలో ఆ సేవా కార్యక్రమాలని చాప కింద నీళ్ళగా నిర్వహించుకుంటూ వెళ్ళటం, దానిలో భాగంగా వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భాగస్వాములు కావడం, ఇవన్నీ కూడా అట్లాగే అభిమానులు భాగస్వాములు కావటం, ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి వర్గానికి చెందినటువంటి వ్యక్తి కావడం, దానికి సంబంధించినటువంటి ఓటింగ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో, ఆ తర్వాత ఏంటంటే బూజు పట్టినటువంటి ఏదైతే వ్యవస్థ అని భావిస్తున్నారో, బూజు పట్టినటువంటి భావజాలంగా ఏదైతే భావిస్తున్నారో తమిళనాట, దానికి ఒక సరికొత్త రూపు కావాలి, సరికొత్త ప్రాపు కావాలి, సరికొత్త ఆకారం కావాలనుకున్నప్పుడు తమిళనాడు ప్రజలకి విజయ్ గారు ఆ రూపుని, ప్రాప్ని కల్పించారన్నది నిర్వివాదాంశం. ఎందుకంటే ద్రవిడోద్యమం ఏదైతే ఉందో, డిఎంకే యొక్క ఏదైతే అస్తిత్వం ఉందో, వాటికి సంబంధించి వాళ్ళకు ఒక సరికొత్త రూపం కావాలి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, చాలామందికి ఈ విషయం తెలుసుకోవాలి. చాలామంది మీకు విజయ్ గారు వరుసగా చేసుకుంటూ వచ్చినటువంటి సినిమాలు, తెరి కావచ్చు, లేకపోతే బిజిల్ కావచ్చు, ఇట్లా వరుసగా మనం తీసుకుంటే ఈ సినిమాల్లో ఆయన పోషించినటువంటి పాత్రలన్నీ ఏంటంటే అట్టడుగు వర్గాలకు చెందినటువంటి, నిమ్న వర్గాలకు చెందినటువంటి, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పాత్రలు పోషించుకుంటూ రావటం, ఆయా వర్గాలకు చేరువు కావటం. అంటే బిఫోర్ 5 years నుంచే తన స్ట్రాటజీ ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, ఆయన వర్గం దానిని సొంతం చేసేసుకొని ఆ భావజాలం పూర్తిగా ఇంకిపోయి వాళ్ళు విజయ్ని సొంతం చేసుకుంటున్నారు అని తెలిసిన తర్వాత మీకు ఇక్కడ సాక్షాత్తు స్టాలిన్ గారు కుమారులైన ఉదయనిధి స్టాలిన్ గారు, ఆయన మామన్నన్ ఇట్లాంటి సినిమాలు చేశారండి. ఇదే భావజాలంతో, అవును, ఇదే భావజాలంతో, దళిత భావజాలంతో ఈ భావజాలం ఉన్నటువంటి సినిమాలు చేయటం. అక్కడ విజయ్ గారు పోషిస్తున్నటువంటి పాత్రలు, సినిమాలతో పాటు మీకు ఏమైందంటే అక్కడ వచ్చినటువంటి నవతరం దర్శకులు అట్లీ అండి, ఇదే సామాజిక వర్గానికి చెందినవాడు.
నెల్సన్ కావచ్చు, లేకపోతే వెట్రిమారన్ కావచ్చు, పారంజిత్ కావచ్చు, వీళ్ళందరూ ఇంకా 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 కొంతమంది దర్శకులు ఉన్నారు, గుర్తు ఉన్నంతలో వాళ్ళ పేర్లు చెప్తున్నారు. వీళ్ళందరూ ఏం చేశారంటే ఈ భావజాలం ఉన్నటువంటి సినిమాల్ని వరుస క్రమంలో వీళ్ళు విడుదల చేయటం మొదలుపెట్టారు. అటువంటి భావజాలం ఉన్నటువంటి సినిమాలు అంటే ఆ వర్గాలన్నీ కూడా సమీకృతం కావడానికి, వాళ్ళందరూ సమీకృతమైన తర్వాత ఏంటంటే ఈ భావజాలాలకు సంబంధించి వాళ్ళకొక సరికొత్త రూపు కావాలనుకున్నప్పుడు వాళ్ళకి ఆ టీవీకే రూపంలో, విజయ్ రూపంలో అది మనకు కనిపించింది. కనిపించిన తర్వాత మీరు ఇందాక వేసినటువంటి ప్రశ్న ఏంటంటే, విశ్లేషణాత్మకంగా మీరు చేసినటువంటి ప్రశ్న ఏంటంటే పవన్ కళ్యాణ్ గారితో ఇవాళ పోల్చి చూస్తున్నటువంటి అనేటటువంటి విషయాన్ని మీరు తీసుకొచ్చారు. విజయ్ సామాజిక వర్గం కావచ్చు, వర్గం కావచ్చు, విజయ్తో కలిసి ఇవాళ నడుస్తున్నటువంటి సామాజిక వర్గాలు ఏవైనా కావచ్చు, అక్కడ వాళ్ళు విద్యాధికులైనటువంటి వ్యవస్థలో పుస్తకాల్ని, సాహిత్యాన్ని, చరిత్రని చాలా సిన్సియర్గా, సీరియస్గా అధ్యయనం చేస్తున్నటువంటి ఒక వర్గంగా అవతరించారు, నాలెడ్జ్ బ్యాంకులుగా అవతరించారు అనేటటువంటి విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళల్లో బీభత్సమైన చదువర్లు కానీ విద్యార్థికులు ఉన్నారు, అకాడమిక్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ చరిత్రను అధ్యయనం చేసినటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రకు సంబంధించి గత 10 సంవత్సరాల్లో ఏం జరిగింది, అంత క్రితం 20 సంవత్సరాల్లో ఏం జరిగింది, లేకపోతే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపించిన రోజు నుంచి ఆంధ్రప్రదేశ్లో సమీకరణాలు ఏ విధంగా మారాయి అనేటటువంటి మలుపులు ఏవైతే రాజకీయంగా ఉన్నాయో వాటి గురించి ఏమాత్రమూ అవగాహన లేనటువంటి ఒక పరిస్థితి ఇక్కడ ఉంది. వీళ్ళు అందిపుచ్చుకునేటటువంటి పరిస్థితులు రాజకీయ పార్టీని నెలకొల్పారు. ఎవరు నెలకొల్పారు? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నెలకొల్పారు. ఆయన ఒంటరి పోరాటానికి సిద్ధమయ్యారా? 2019 ఎన్నికల్లో ఆయన బీఎస్పీ, సిపిఐ, సిపిఐతో జట్టు కట్టారు. చెప్పండి, మీరు అడగండి. ఎక్కడ వస్తుందంటే కంపారిజను, తను సంస్థాగతంగా ముందు సేవా కార్యక్రమాలతోటి జనాల్లోకి వెళ్ళారు. రావాలి అనుకున్న నేపథ్యంలో సినిమాలను కూడా అదే రేంజ్లో ప్లాన్ చేస్తున్నారు. అదే స్థాయిలో డైరెక్టర్స్ని ఎంచుకోవడం కావచ్చు, ఆ డైరెక్టర్స్ కథలు ఎంచుకోవడం, ఆ డైరెక్టర్లు విజయ్ని ఎలా చూపించడము, ఒక చాప కింద నీరులాగా తనను అంటే రాజకీయ పార్టీ అదే అంటున్నా, రాజకీయ పార్టీని పెట్టబోతున్న అనౌన్స్మెంట్ ఎక్కడ లేదు. తండ్రి పార్టీ అనౌన్స్ చేస్తారో నాకు సంబంధం లేదు అని చెప్పేసి ఆ తండ్రి మీద కేసు పెట్టిన ఉదంతం కూడా విజయ్కి ఉంది. కాకపోతే ఏంటంటే ఆయన ప్లానింగ్లో సగం కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంప్లిమెంట్ చేయలేదు. 2014లో గెలిచే అవకాశం ఉన్నా సరే, ఆయన సంస్థాగతంగా వద్దు, మనం బలంగా లేనప్పుడు రావద్దు, ఇప్పుడు ఏపీకి అభివృద్ధి ఒక దిశానిర్దేశం చేసే నాయకుడు కావాలని మిన్నకున్నారు. 2019కి వచ్చేసరికి ఒక క్లారిటీ తోటి రావాలి కదా, రాలేదు. 2024కి వచ్చేసరికి సింగిల్గా పోటీ చేసే సత్తా ఉన్న చేయలేకపోయారు. ఫస్ట్ టైం వచ్చిన సింగిల్గా వచ్చాడు అంటూ, అంటే ఈయన ప్లానింగ్ ఉన్న వ్యత్యాసాన్ని కంపేర్ చేస్తున్నాను. ఖచ్చితంగా అంగీకరిస్తాను, ఆ వ్యత్యాసాన్ని నేను అంగీకరిస్తాను. అంటే అక్కడ కుదిరినటువంటి పరిస్థితులు వేరు, ఇక్కడ కుదరకుండా పోయినటువంటి పరిస్థితులు వేరు. అంటే ఒడిసి పట్టుకోవడం అంటారు. ఈ ఒడిసి పట్టుకోవాలంటే మీకు చాలా ధైర్యం కావాలి, చాలా సాహసం కావాలి, చాలా విద్వత్తు కావాలి. నేను మీకు ఇందాక మాట్లాడింది ఏంటంటే, అతను అందరినీ మేధోపరంగా, విజయ్ అనే కథానాయకుడు మేధోపరంగా అభిమానుల్ని కావచ్చు, అభిమానుల యొక్క కుటుంబాలని కావచ్చు, అక్కడ అతను విజయం సాధించాడు. వాళ్ళని మేధోపరంగా ఆలోచింపజేసేటటువంటి దిశగా నేను మీ వాడిని, మీలో ఒకడిని, మీలో నుంచి నన్ను మీరు ఎంచుకోండి నాయకుడిగా అనేటటువంటిది అతను చెప్పాలనుకున్నది సూటిగా స్పష్టంగా చెప్పేశాడు. ఇక్కడ ఏమైపోయిందంటే, మనం మరొకరి గెలుపు కోసం, మరొకరు అధికారంలో ఉండటం కోసం, మరొకరు 15 సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలనుకుంటున్నాను అని చెప్పినటువంటి అంశాలు ఏమైతే ఉన్నాయో అవి ఇక్కడ నాయకత్వ పరంగా చూస్తే ఏమవుతుందంటే, ఒకంత పవన్ కళ్యాణ్ గారు ఆ గ్రాఫ్లో మీకు క్రింద కనిపిస్తారు, దిగువన ఎక్కడో కనిపిస్తారు. విజయ్ ఎక్కడో మీకు ఎగువన కనిపిస్తాడు. ఆ వ్యత్యాసం అనేది ఉంటుంది. ఎందుకు చెప్పానంటే, నేను రాజకీయ పార్టీ నెలకొల్పాను. అది విజయ్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు. 2009లో పార్టీ నెలకొల్పిన తర్వాత ఏంటంటే, నా వర్గం ఏదైతే ఉందో, నా వర్గం అంటే సామాజిక వర్గం కాదు, సొంత సామాజిక వర్గంతో పాటు మిమ్మల్ని అనుసరించాలనుకున్నటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో ఇవి మానసికంగా, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వీళ్ళు అధికారాన్ని అందిపుచ్చుకోవడానికి సంసిద్ధులై ఉన్నారా లేదా అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. వాస్తవం, చాలా ముఖ్యమైనటువంటి అంశం. దీనిని పరిగణలోనికి తీసుకోకుండా ఆవేశానికి లోనయ్యి, ఉద్వేగానికి లోనయ్యి రాజకీయ పార్టీని ప్రకటించిన తర్వాత మన గొంతుకేంటి, మన భావజాలం ఏంటి, మన సిద్ధాంతాలు ఏంటి, మన మేనిఫెస్టో ఏంటి, మనం ఏ అస్త్రాలను అమ్ములు పొదిలో పెట్టుకొని మనం యుద్ధానికి, సమరభేరికి మనం వెళుతున్నాం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. జనసేన పార్టీకి వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే,
5-6 సూక్తులో ఏవో మాటలు ఉంటాయి. దీనిని మేనిఫెస్టో అనుకోండి అని చెప్తారు. కులాలను కలిపి ఆలోచన విధానం ఇట్లాంటిది ఏదో ఒకటి తీసుకున్నారనమాట. మీకు ఇది తీసుకుని దాని ప్రకారంగా వెళుతుంటే వీళ్ళ పూర్తి స్థాయిలో వీళ్ళకి అధికారం ఇస్తే వీళ్ళు ఏం చేస్తారు అన్నది ప్రజలు చాలా మేధావులండి. మొన్న మామూలుగా ఏం మాట్లాడుతుంటే 100% స్ట్రైక్ రేట్ అనేటువంటి 21 + 2 ఎంపీస్ 21 ఎమ్మెల్యే సీట్స్ 100% స్ట్రైక్ రేట్ అంటే మీకు మొన్న కూటమిలో ఏంటంటే జగన్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో, ఇప్పుడు వైకాపా సిట్టింగ్ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కోపం లేదండి. ఇది లిటరల్లీ నేను అధ్యయనం చేసింది మీకు చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి ఆ నియోజకవర్గాల్లో పరికించి చూస్తే మీరు ఎమ్మెల్యే, మీ మీద వ్యతిరేకత లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉంది. కాబట్టి మేము కూటమికి ఓటు వేస్తున్నాం, అందుకని మేము ఇటు నిర్ణయం తీసుకున్నాం. ఈ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారిని మోడీ గారు విశ్వసిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని ఈ కూటమిలోకి తీసుకురావడానికి, ఏది భాజపా, జనసేన, తెదేపా అనే ఈ కూటమిలోకి తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి పెద్దలను ఒప్పించి వాళ్ళ చేత చివాట్లు తిని ఈ కూటమిలోకి ఇప్పుడు ఇంత అంటే ఇంకొక విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నది ఏంటంటే 2014లో తెలుగుదేశం బీజేపీకి మద్దతు ఇచ్చారు. మద్దతు ఇచ్చిన ఆ వెంటనే 2019లో వాళ్ళిద్దరితో విభేదించి ఆయన తెర మీదకి రావడం జరిగింది. అక్కడ క్లారిటీ మిస్ అయింది అనేది. మళ్ళీ అదే 2024లో అదే విభేదించిన ఆ పార్టీతోటి మళ్ళీ కలవడం అనేది. అంటే ఒక సీరియస్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్లో లేరు. 18 నెలల కాలంలో అయినా నేను సింగిల్గానే వస్తాను, ఎవరితో పొత్తు పెట్టుకోను, రకరకాల ఆఫర్లు వచ్చినా, రకరకాలుగా తన చుట్టూ అనేక వివాదాలు తెర మీద తీసుకొచ్చినా, పర్సనల్గా అక్కడ ఫేమ్ చేసిన, తొక్కిసలాటకు సంబంధించి కోట్ల చుట్టూ తిప్పినా ఎక్కడా వెనకడుగు వేయకుండా సింగిల్గానే వచ్చాడు. ఈ నేపథ్యంలో అటు పవన్ కళ్యాణ్ని కంపేర్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి, ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డిని హైలైట్ చేస్తున్నారు. సింహం విజయ్ లాగానే సింగిల్గా వస్తుంది అనేసి. గెలిచిన విషయాన్ని మాత్రమే ఎవరైనా అది పొత్తులో వచ్చారా సింగిల్గా వచ్చారా అనవసరం. అది ఎవరైనా గెలిచిన విజయాన్ని మాత్రమే నమోదు చేసుకుంటారు. ఆ సౌండ్ గురించి మాట్లాడతారు. ఎందుకు ఇప్పుడు విజయ్ గెలిచారు కాబట్టి సౌండ్ చేస్తున్నారు. ఇన్ కేసు ఓడిపోయి ఉంటే పవన్ కళ్యాణ్ మంచి నిర్ణయం తీసుకున్నారు, ఏపీ ప్రజల కోసం ఆయన ఆలోచించారు. అక్కడ గెలవాల్సిన, ఇంకా సీట్లు అడగాల్సిన అది ఉన్నా సరే గెలవడం ఇంపార్టెంట్, కూటమి అనేది అనుకున్నారు, తగ్గారు అనేసి హైలైట్ చేసేవాళ్ళు. అంటే సందర్భాన్ని బట్టి ఇక్కడ మాట మారుస్తున్నారు. వాస్తవంలోకి వెళ్ళడానికి చాలామంది ఇది చేయట్లేదు. అక్కడ జగన్ ఫోటో చూపించినంత మాత్రం టీవీకి విజయ్ గెలిచారా? యాక్సెప్ట్ చేస్తారా మరి ఈ వాదంతో? మళ్ళీ అడగండి. టీవీకే విజయ్ ఏదో సభలో అభిమాని తీసుకొచ్చిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో చూపించారు. తమిళనాడు రాజకీయాలకు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం లేదు అసలు. ఎట్లా కంపేర్ చేస్తారు? అతను ఫోటో తీసుకొచ్చి ఇచ్చాడు, అతని ఆనందం కోసం చూపించారు, అయిపోయింది. ఆ విజువల్ అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారికి విజయ్ గారికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి విజయ్ గారికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఈవెన్ విజయ్ గారికి తెలంగాణ పార్టీ నేతలు కట్టు కేసీఆర్ గారితో, కేటీఆర్ తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. అంత మాత్రం వీళ్ళ వల్ల గెలిచారు పొరపాటు కదా. కానే కాదు, పూర్తిగా ప్రజలు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. దానికి నువ్వు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి, తమిళనాడు రాజకీయాలకి అసలు ఏ విధంగానూ కూడా అర్ధరహితమైన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇట్స్ అయిపోయిందండి. పవన్ కళ్యాణ్ గారు అనేది 3 ఎన్నికలు, 14 ప్రజారాజ్యం పక్కన పెడితే 14, 19, 24 3 ఎన్నికలు అయిపోయాయి. 29 ఎన్నికలకు ఆయన ఏంటన్నదే కౌంట్ ఇప్పుడు ఇక్కడ. ఆయన చేశాడు కాబట్టి ఈయనెందుకు చేయలేదు, ఆయన చేశాడు కాబట్టి ఇప్పుడు ఈయనెందుకు ఒంటరిగా వచ్చి పోటీ, ఎందుకు ఆయన ఒంటరిగా పోటీ చేయాలి? ఆయన కూటమిలో ఉన్నాడు, కూటమిలో పొత్తు ధర్మంలో భాగంగా మా పార్టీ ఈ పరంగానే కొనసాగుతుందని ఆయన చెప్తున్నాడు. నీకు ఇష్టం ఉంటే నువ్వు ఆయనతో ప్రయాణం చేయి, నీకు కష్టమైతే నువ్వు ప్రయాణం చెయ్యొద్దు, మానుకు, అంతేగా నువ్వు అలా చెయ్యాలి, నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది అని అంటే అది ఆయనకు కుదిరినటువంటి ఒక సమీకరణ. అది ఖచ్చితంగా మరికొన్ని స్థానాలు అయినా రేపు కోరవచ్చు. అంటే మనం కాసేపు నియోజకవర్గాలు పెంపు పక్కన పెడితే, పెంపు జరగలేదు అనుకుంటే 30-35 స్థానాలకి జనసేన ఎగబాకొచ్చు, పొత్తు ధర్మంలో భాగంగా వాళ్ళు కోరవచ్చు. 263 స్థానాలు అయింది అనుకోండి, 175 కాస్త, అప్పుడు జనసేన పంట పండుతుంది. ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయనను ప్రకటించాల్సి వస్తుంది. 75-80 స్థానాలు ఆయన కోరతారు. 100 స్థానాలు కోరితే 75-80 ఆయన ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సినటువంటి పరిస్థితులు నెలకొంటాయి అప్పుడు. కాబట్టి ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనేది 3 ఎన్నికలు పూర్తి అయిపోయి 4వ ఎన్నికకు వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో మీరు ఇప్పుడు విజయ్ చేసినట్టు మీరు ఎందుకు చేయలేదు? ఆయన చేశాడు, అయిపోయింది, మ్యాటర్ కదా. ఒక్క దగ్గర సాధ్యమైంది ఇంకో దగ్గర సాధ్యం కాదు. ఎక్కడ
లేదు కదా. నిజంగా ఇప్పుడు విజయకాంత్ గారు పార్టీ నెలకొల్పి ఆయన ఒంటరిగా గెలిచి ఆ తర్వాత ఏఐడిఎంకేతో పొట్టు పెట్టుకుని 40 స్థానాలు తీసుకుని 29 స్థానాల్లో గెలిచి ఆయనకు ఆ సమీకరణ ఆయనకు కుదిరింది. అంతే. కమల్ హాసన్ గారు ఆయన వచ్చారు, నిలబడలేకపోయారు. రజనీకాంత్ గారు పార్టీ అనౌన్స్ చేశారు, అనౌన్స్ చేసిన వెంటనే వెనుదిరిగారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క కారణాలు ఉంటాయి. దాన్ని కంపేర్ చేసుకుంటే ఇలా ఎవరి చరిష్మా వాళ్ళది, ఎవరి ప్రాంతానికి సంబంధించి రజనీకాంత్ గారికి సాధ్యపడనిది ఇవాళ విజయ్ గారు అక్కడ సాధ్యపడింది. గతంలో పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్న సమయంలో తమిళనాడులో రజనీకాంత్ గారిని, ఆంధ్రప్రదేశ్లో చిరంజీవి గారిని క్రియాశీలక రాజకీయాలకు రావాలని ఆహ్వానించినటువంటి సందర్భం ఏది, దానికి సంబంధించి ఎన్నో రాయబారాలు జరిగినాయి. వాళ్ళు ఇరువురు అప్పుడు రాలా, సరే తర్వాత చిరంజీవి గారు పార్టీ నెలకొల్పారు, అది వేరే ఇష్యూ. రజనీకాంత్ గారు ముఖ్యమంత్రి అవుతారని ప్రతి ఎన్నికకు ఒకసారి రజనీకాంత్ గారు రాజకీయ పార్టీ నెలకొల్పుతారు, రజనీకాంత్ గారు ముఖ్యమంత్రి అవుతారన్నది తమిళనాడులో ఎప్పుడు ప్రతిసారి ఎన్నికల సందర్భంలో చర్చ జరుగుతుంది. గత 2 ఎన్నికల నుంచి 1-2 ఎన్నికల నుంచి అది వెనుకబడింది. కానీ ఇవాళ రజనీకాంత్ గారికి సాధ్యం కానిది విజయ్ గారికి సాధ్యమైంది కదా, దాన్ని కూడా మనం మాట్లాడుకోవాలి కదా. విజయకాంత్ గారికి సాధ్యం కాల, కమల్ హాసన్ గారికి సాధ్యం కాదు, రజనీకాంత్ గారికి సాధ్యం కాదు. ఇంకా చాలా మంది ఉన్నారు రాజకీయ పార్టీలతో కలిసి ప్రయాణం చేసినటువంటి చాలా మంది దురంధరులు ఉన్నారు, తమిళ సినిమా పరిశ్రమలో దురంధరులు. వాళ్ళకి ఎవరికి సాధ్యం కాదు. మరి విజయ్కి సాధ్యమైంది అది. మరి విజయ్కి సాధ్యమైంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మీరు ఎందుకు చేయలేదు అంటే, ఆయన చేయలేదు. 2029 ఎన్నికల్లో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో మనం ఎదురు చూడాలి అంతే తప్ప దీన్ని చిలవల పొలవలు చేసుకుని కోడిగుడ్డు మీద ఈకలు మనం పీక్కుంటా కూర్చోవడం లాగా ఉంటుంది. మిగతా వాళ్ళు ఇవాళ సోషల్ మీడియాలో చేస్తున్న అలరంతా చూస్తే వాళ్ళకి ఇంత సమయం ఉందా, లేకపోతే పని పాట లేకుండా ఎంతమంది ఉన్నారని అనిపించింది. కొంతమంది పెడుతున్నటువంటి ఇవి చూస్తుంటే, వాళ్ళ అభిప్రాయాలు చూస్తుంటే ఇంతమంది రుద్దటం, ఇంతమంది ఖాళీగా ఉన్నారా, పని చేయకుండా, ఏ పని లేకుండా ఒక గొప్ప పుస్తకం చదువుకోవటం, లేకపోతే గొప్ప సంగీతం వినడం, లేకపోతే ఒక గొప్ప క్లాసిక్ ఒక సినిమా కూర్చొని చూడటం, ఇట్లాంటివి ఏవీ లేకుండా వీళ్ళు దీని మీదే ఇంత సమయాన్ని వెచ్చిస్తున్నారని అనిపిస్తుంది. నిజంగా మీరు అన్నది వాస్తవం. మంచి విశ్లేషణ ఇది. అంటే సింహం సింగిల్గా వస్తుంది, మిగతా వాళ్ళు పొత్తుల్లో వస్తారు. సింహవాణిలో సింగిల్గానే అండి వస్తుంది, ఆకలేస్తే. అది మగసింహం రాదు, ఆడసింహం వస్తుంది వేటాడడానికి. వాళ్ళకి తెలియదు ఆ విషయం. అది వేటాడి తీసుకొచ్చి మగసింహానికి పెడుతుంది గుహలో, అది తెలియదు ఇంకా. నిజంగా పిచ్చిగా వీళ్ళు చూశారు సింహం సింగిల్గా రావడం, వీళ్ళు చూశారనమాట. అడవికి వెళ్ళి వీళ్ళు చూశారు. ఇప్పుడు సింహం సింగిల్గా రావడం వీళ్ళు అడవికి వెళ్ళి వీళ్ళు చూశారనమాట. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.